హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను వంకాయ పకోడీతో కర్రీ చేయబోతున్నాను. వాటికి కావాల్సిన సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. 1/2 కిలో వంకాయలు అండి. ఇవి పకోడీలు. ఇవి పచ్చి బఠానీ మిక్సీ చేసుకుని పెట్టుకున్నాను. టమాటా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, జీలకర్ర, కారం, గరం మసాలా, సాల్ట్, ధనియాల పౌడర్, కొత్తిమీర, కరివేపాకు అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని, స్టవ్ ఎలాగే వెలిగించుకోవాలి కదండి. వెలిగించుకోకుండా కూర ఎలా అవుతుంది మనకి? వెలిగించుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇవి స్టార్ కాయలు అంటారండి. ఈ స్టార్ కాయలను కూడా వెరైటీగా కూడా కర్రీ కింద చేసుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా వీటిని కూడా మనం కూరలో ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవి మాకు దీనికి కూడా కర్రీ చేసి మీకు నేను అందులో పెడతానండి. చేసుకోండి ఒకసారి. ఆయిల్ వేడెక్కిందండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, స్పూన్ జీలకర్ర, బఠానీ, ఈ పచ్చి బఠానీ ఉడకబెట్టుకుని వేసుకుంటారు కొంచెం మంది. అలా కంట ఇలాగ మనం కచ్చబిచ్చగా దంచుకుని మనం వేసుకున్నాం అనుకోండి, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. టమాటా కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. కొద్దిగా కరివేపాకు, ధనియాల పౌడరు, కారం, ఇది పెరుగండి. పెరుగు కూడా వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవ్వండి పకోడీలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది అయిపోవచ్చిందండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాను. ఇది రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లో తీసుకుని తిని ఎలా ఉందో మీకు నేను చెప్తాను. మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ గబగబా కట్ చేసేసుకుని పక్క పెట్టేసుకుని అవి ఏం చేస్తున్నామంటే అందులో వేసేసుకుని ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసేస్తున్నాం. అవి చిన్నగా ఉండి దాంట్లోకి ఏమీ వెళ్ళట్లేదండి. ఇప్పుడు ఇది చూడండి, లాస్ట్లో వేస్తే ఇది ఎలా ఉందో. ఇది మనం తినేటప్పుడు కారం అనిపించదు అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. కారం అయితే లేదు, అస్సలు లేదు. ఉప్పు కారం అందులోకి వెళ్ళి అస్సలు పచ్చిమిర్చితోటి అన్నం అంతా తినేసి అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా కలుపుకుని బఠానీ వేసాం కదండి, అబ్బా ఆ టేస్టే వేరండి. అందులో మళ్ళీ పకోడీ వేసాను కదా, ఈ పకోడీకి కూడా కారం, ఉప్పు అన్నీ పట్టి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకేనా? వచ్చే వీడియో కూడా మీకు చక్కగా అన్ని విధాలుగా చేసుకునే విధంగానే నేను మీకు చూపిస్తానండి.